ఎంబీకే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది చైత్ర. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అడివెంలలో రేఖ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు పీర్ల కొట్టం నిర్మించారు. ఈ పీర్ల కొట్టం సూర్యాపేట డిసిసి ఉపాధ్యక్షులు దరూరి యోగానంద ఆచార్యులు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కుల మతాలకు సంబంధం లేకుండా రేఖ చారిటబుల్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు. రేఖ చారిటబుల్ ఫౌండేషన్ ఫౌండర్ బోయాలపల్లి రేఖ, డైరెక్టర్ మాజీ సర్పంచ్ మడ్డి పద్మ అతిథులను సాదరంగా ఆహ్వానించి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. మతాల ప్రతీకగా నిలిచే మొహర్రం పండుగ సందర్భంగా గ్రామంలో ప్రతి సంవత్సరం నడిపించుకునేటువంటి ఈ పీర్ల పండుగకు ఒక నివాసంగా పీర్ల కుట్టాన్ని తన సొంత నిధులతో నిర్మించిన రేఖా ఫౌండేషన్ వారికి ఈ సందర్భంగా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పండుగను అన్ని మతాలు
కలిసి జరుపుకునే పండుగ. ఈ పండుగకు ఏ విధంగానైతే అన్ని మతాల బట్టి మనము పండుగ జరుపుకుంటామో గ్రామంలో కూడా అందరూ ఈ విధంగా కలిసి ఉండి గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి, గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రేఖా ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు వేముల గ్రామంలో రేఖా చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబడ్డటువంటి ఈ పీర్లకొట్టం చావడి ఇనాగ్రేషన్ అనేది జరిగింది. గత ఏప్రిల్ నెలలో 7వ తారీఖున మన ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత శ్రీ కోమటిరెడ్డి గారు మంత్రివర్యులు గతంలో మన గ్రామానికి ఇచ్చేసినప్పుడు ఈ పీర్లకొట్టం అనేది అప్పుడు శిథిలావస్థలో ఉన్నది చూసి మేము దీన్ని మంచిగా నిర్మించాలని అనుకున్నాము. మంత్రి గారు కూడా మా సేవా కార్యక్రమాలని అభినందించారు. వారు వెన్నుదట్టి ప్రోత్సహించారు కాబట్టి వారిచ్చిన స్ఫూర్తితోనే ధైర్యంగా మేము అనేక రకాలైన సేవా కార్యక్రమాలని ఈ మధ్య చేపట్టడం జరిగింది. ఉన్న ఊరు కన్న తల్లి కాబట్టి మా ఊరికి ఉడతా భక్తిగా నాకు భగవంతుడు ఇచ్చిన దాంట్లోంచి కొంచెం నేను ఈ సోషల్ సర్వీస్ చేస్తున్నాను. మా గ్రామానికే కాదు, నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్య కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా వారు ఏదైనా మా ఫౌండేషన్ నుంచి సాయం కోరితే నేను చేయడానికి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు భగవంతుడు నాకు శక్తినిచ్చినంత వరకు రేఖా ఫౌండేషన్ తరఫున సర్వీస్ చేయడానికి నేను ముందుంటాను. ఈరోజు ఈ పీర్లకొట్టం ఇనాగ్రేషన్కి విచ్చేసినటువంటి మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు, జిల్లా ఉపాధ్యక్షుడు యోగానందచారి గారు, మండల పార్టీ అధ్యక్షుడు సత్యం గారు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఇంకా మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పరంగానే కాకుండా సేవా కార్యక్రమాల్లో పాల్గొంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.